తిరుమలకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తలనీలాలు సమర్పించారు. అన్నా లెజ్నోవా కొన్నిదెల రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినందుకు భగవంతుడికి కృతజ్ఞతగా ఏడుకొండల వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. అన్నా లెజ్నోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సదనంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పొలీనా అంజనా పవనోవాతో కలిసి పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన కుమార్తెతో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయించారు. అన్నా లెజ్నోవాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని మొదట ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం అన్నా లెజ్నోవా మాత్రమే తిరుమల స్వామి దర్శనానికి వచ్చారు.